తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గంలో నన్నయ్య యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతిని మరో 4 రోజుల్లో పూర్తి స్థాయిలో బట్టబయలు చేస్తానన్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. చదువుల పేరుతో భారీ స్థాయిలో కుంభకోణం జరిగిందని ఎమ్మెల్యే ఆరోపించారు. నన్నయ్య యూనివర్సిటీ యాజమాన్యానికి తాను అడిగిన సమాచారాన్ని లిఖితపూర్వకంగా కావాలని ఆదేశించారు. యాజమాన్యానికి పలు విషయాలను అడుగుతుంటే సమాధానం చెప్పడానికి నిరాకరించాలని ఎమ్మెల్యే బాలరామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనే దానికి ఎంత ప్రాముఖ్యం ఉందో మనందరికీ తెలుసు. వారి పేరు మీద ఒక యూనివర్సిటీ పెడితే వేలాది మంది జీవితాలతో మంచి భవిష్యత్తు ఏర్పడడానికి అనుకూలంగా ఉంటుంది, అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేస్తే ఈ కాలేజీ అంతా ఈ యూనివర్సిటీ పూర్తి స్థాయిగా అవకతవకలతో కూడి నిండిపోయింది. ముఖ్యంగా చూసినట్లయితే ఈ 2019 నుంచి 2024 సంవత్సరంలో పూర్తిగా అవినీతిమయం అయిపోయింది. ఎంత అవినీతిమయం అంటే ప్రతి విషయంలోనూ కూడా దోపిడీ. ఇక్కడ టెండర్ల విషయంలో కూడా వాళ్ళకు కావలసిన విధంగా ఇక్కడ టెండర్ కండిషన్స్ పెట్టి టెండర్లు వాళ్ళకి బినామీలు, వాళ్ళకు కావలసినటువంటి బంధువులకి, వాళ్ళకి కావాల్సినటువంటి స్నేహితులకి, వాళ్ళ అనుచరులకి టెండర్లు వచ్చే విధంగా టెండర్ డాక్యుమెంట్ డిజైన్ చేసి టెండర్లు పిలుచుకున్నారు. పేమెంట్లు కూడా గవర్నమెంట్ దగ్గర లేవు అని చెప్తే కూడా యూనివర్సిటీ నుంచే పేమెంట్లు ఆ యొక్క డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేసి కాంట్రాక్టులు పేమెంట్లు చేశారు. అంటే వీళ్ళు ఎంత ఇంట్రెస్ట్ ఉందో చూడండి ఇక్కడ. అదేవిధంగా చూస్తే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఆ రోజు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ తాలూకు నాయకులు యొక్క బంధువులకి, స్నేహితులకి, వాళ్ళ యొక్క అనుచరులకి కూడా ఇక్కడ సుమారు 40 మందికి ఉద్యోగాలు ఇచ్చారు అని అంటే ఎంత దోపిడీకి గురవుతుందో మనం అర్థం చేసుకోవాలి.